మా చిన్నప్పుడు మా తరంలో మేము చూసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రజలు కొన్ని విషయాల మీద కామెంట్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది. ప్రత్యేకంగా మన సంస్కృతి మీద మనకి సంక్రాంతి అప్పుడు కానీ ఎప్పుడైతే గంగిరెద్దు వాళ్ళు వచ్చి ఆడుకుంటూ ఉంటే చాలా తిట్లు తిట్టేవాళ్ళు. హరిదాసులు వచ్చినా సరే మరి అలాంటి అదొక ఫ్యాషన్ అనుకునేవాళ్ళు. ప్రత్యేకంగా కుర్రకాలు కనుక కాలేజీలో ఉంటే అడుక్కోవడం బదులు వెళ్ళి పని చేసుకోలేవా దున్నపోతలాగా ఉన్నావు అది ఇది అని తిట్టేవాళ్ళు కామన్. ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి గాంధీని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు. మరి ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఒక సందర్భంలో ఈ మిషనరీ వాటి గురించి వీటి గురించి మన భారతదేశాన్ని ఆధునికీకరణ చేయాలి, మనం అంతా విప్లవాత్మకమైన మార్పులు తేవాలి, డామ్ 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 అని అంతా అంటుంటే గాంధీ మహాత్ముడు ఒకటే చెప్పేవాడు, ఏ మిషన్ అయినా సరే ఏ యంత్రమైనా సరే మనిషికి సహాయకారిగా ఉండాలే కానీ మనిషిని రీప్లేస్ చేసేదిగా ఉండకూడదు. అది మానవ మనగడికి చాలా అపాయము. మనిషి లేకపోతే ప్రపంచం ఇంకేముంది? మీరు మీ మేధస్సును ఉపయోగించుకొని అలాంటి పని ఎప్పుడూ చేయకండి అని హితవు పలికారు. ఈ రోజున అది అక్షర సత్యాలుగా మారింది. ఇప్పుడు క్లౌడ్ అనే కంప్యూటర్ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత దాని 9 ఇవి కూడా ప్లగ్గిన్లు కూడా వచ్చేసిన తర్వాత మన ప్రపంచంలో అసలు ఎవరికి పని దొరకదండి. వాడు ఎవడైనా సరే, ఒక జర్నలిస్ట్ అయినా పత్రికా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ ఎవరితో అవసరం లేదు. ఇంకా ముందుకెళ్తే ఆడవాళ్ళ అవసరం మగవాళ్ళకి లేదు, మగవాళ్ళ అవసరం ఆడవాళ్ళకి లేదు. అలాంటి దైత్యం కొట్టు సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గాంధీ గారు అప్పట్లోనే ఆయనకున్న ఆ మాత్రపు అంటే ఆయన తెలివైన వాడు చదువుకోలేదు కాదు, కానీ అప్పుడున్న విజ్ఞానాన్ని ఇంత ఇదిగా 70 సంవత్సరాల తర్వాత దాన్ని ఊహించి చెప్పగలిగాడంటే ఆయన ఎంత మేధావి ఉంటాయండి. అందుకనే ఎవరిని మనం చులకన చేయకూడదండి. ప్రతి వ్యక్తిలో కూడా ఒక దైవత్వం ఉంటుంది. అందుకే మన తెలుగు పాటలో ఉంటుంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో దైవం ఉంది. మరి అందరిలో దైవం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా మనం కించపరచకూడదు. గాంధీని ఈ రోజున మనం చులకన చేయటం, నెహ్రూని చులకన చేయటం చాలా ఇది దారుణం. సియుబిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాకండి. లైక్ చేయండి సార్.